టైంలో 1000 కోట్ల రూపాయలు అప్పు చేసినా సరే రాష్ట్రం అప్పుల ఊబిలో చేరుకుపోయింది, శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుందంటూ ఫ్రంట్ పేజీ బ్యానర్లు పెట్టి పొద్దున సాయంత్రం డిబేట్ల మీద డిబేట్లు, ఆ పైన స్పాట్ లైట్లు, ఆ ప్రత్యేక స్టోరీలు, కార్టూన్లు, మీమ్స్ చేసిన రోజులు పోయినాయి. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే దాన్ని ఇది డబ్బుల సమీకరణ అని రాసేటటువంటి నీచ జర్నలిజం జరుగుతోంది. రివర్స్లో అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ అని, అప్పుడేమో అప్పు తప్పు లేదని రాసి సాక్షి ఇప్పుడు అప్పు తప్పు అని రాస్తుంది. అప్పుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ రికార్డు స్థాయి వృద్ధి సాధిస్తోంది. రాష్ట్ర ప్రజల మీద నెల నెలా భారీగా అప్పుల భారాన్ని మోపుతూ సంపద దృష్టిలో తిరోగమనంలో వెళ్తోంది. హామీలను ఎగ్గొడుతూ బడ్జెట్ లోపల బయట అప్పులు చేయడంలో మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోయింది. తాజాగా మంగళవారం 5000 కోట్ల అప్పు చేయడం ద్వారా బడ్జెట్ లోపల బయట చేసిన చంద్రబాబు సర్కార్ అప్పులు ఏకంగా 2,09,085 కోట్లకు చేరినాయి. 15 నెలల పాలన ఇంత పెద్ద ఎత్తున అప్పులు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు అని రాసుకొచ్చింది. ఇందులో ఒక అబద్ధం ఉంది. వాస్తవంగా అమరావతికి ఇచ్చిన అప్పులు అవన్నీ మొత్తం క్యాష్ ఇచ్చేయలేదు, అంత శాంక్షన్ చేసిన దాన్ని కూడా వీళ్ళు అప్పిచ్చేసినట్టుగానే రాసేశారు. అది ఒక ఆస్పెక్ట్. అట్ ద సేమ్ టైం అప్పులు ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు మించి తీసుకోవడం అటు జగన్ వల్ల అయినా కాదు, ఇటు పక్కన బాబు వల్ల అయినా కాదు, అది ఇస్తున్నారు అంటే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మరొక విశేషం ఏంటంటే, అదే ఈనాడు వచ్చేటప్పటికి ఇదే వార్తని ఎలా రాసుకొచ్చిందో చూడండి. 21వ పేజీలో రాసిందనమాట జగన్ అప్పులకి సంబంధించినటువంటి దాన్ని. ఇప్పుడు వైసీపీ హైలైట్ చేస్తుంది. ఏమని రాసింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం 5,000 కోట్ల రుణం సమీకరించిందట. రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో పాల్గొని ఆ మొత్తం సేకరించింది. అంటే అప్పులు తీసుకోవడం సమీకరణ కింద రాసుకొచ్చింది. అప్పుడేమో అప్పులు చేసి రాష్ట్రాన్ని దిగజారుస్తున్నారు, ఇప్పుడేమో అప్పులు చేస్తే రాష్ట్రానికి నిధులు సమీకరిస్తున్నట్టుమాట. ఇది నీచ జర్నలిజం.